ఈవినింగ్ అలా బయటకు వచ్చి పైకి వచ్చి చూస్తే ఇలా ఉంది వెదరు. సరే అని చెప్పి తీసాను. తర్వాత చూస్తే ఒక బంచ్ ఆఫ్ ప్యారెట్స్ చాలా ఉన్నాయి. అసలు అక్కడ చూపించే చెట్లోనే బోల్డ్ ఉన్నాయి. కాకపోతే ఆ కలరు ఈ కలరు సేమ్ అవటం వల్ల అందులో కలిసిపోయినాయి. కానీ చాలా ప్యారెట్స్ ఉన్నాయి. అది జూమ్ చేసినా అంత క్లారిటీగా కనిపించట్లేదు. కానీ చాలా బాగా అనిపించింది చూస్తే. కానీ అవి క్యాప్చర్ అవ్వలేదు అంత క్లియర్గా. ఇప్పుడు చూడండి, ఒకేసారి ఇలా ఎగిరి వచ్చేసాయి అన్నీ. అప్పటికి చాలా అలర్ట్గా ఉన్నాను పట్టుకొని, ఎప్పుడు తీస్తామో ఎప్పుడు ఎగురుతాయో అని. కానీ ఇలాగ తిప్పేటప్పటికి ఎగిరేసి వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చెట్టు మీద చాలా ఉన్నాయి. అలా ఇక్కడ నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి విహరిస్తున్నాయి. అవి చాలా ఆనందంగా ఉన్నట్టున్నాయి, అరుస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. చాలా బాగా అనిపించింది చూడటానికి. అండ్ చాలా ఇయర్స్ తర్వాత నేను ప్యారెట్స్ని చూస్తున్నాను. అంటే ఇలా గుంపుగా ఎగరటము ఇది చూడటము చాలా ఏళ్ళ తర్వాతే. చాలా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నది ఒకటి ఉంది పైన కొమ్మ మీద. చాలాసేపు ట్రై చేశాను అవి ఎగురుతాయేమో అని. నేను జస్ట్ అప్పటి వరకు పట్టుకొని ఇలా తీయటప్పుడు తక్కువని ఎగిరిపోతున్నాయి. ఇక్కడ చూసారా, అన్నీ కలిసి వెళ్ళిపోతున్నాయి ఇంటికి. మార్నింగ్ అలానే వస్తాయి, ఈవినింగ్ కూడా అన్నీ గుంపు గుంపుగా వస్తేస్తున్నప్పుడు చూడడానికి బాగుంటుంది. స్కూల్కి మార్నింగ్ ఈవినింగ్ వెళ్తున్నాయి. అన్నీ చూడటమైంది కానీ ప్యారెట్స్ క్లియర్గా దగ్గరగా తీయడం అయితే మాత్రం అవ్వలేదు. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.